తాండూ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి టీచర్ మాత్రమే చూపించామని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఫుల్ సినిమా కనిపిస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎంపీ హాల్లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ, గడ్డలి రవీందర్ల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2 నెలల్లో 1600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. మరి ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదన్నారు. తాజాగా తాను తీసుకొస్తున్నట్లు చెబుతున్న 18.7 కోట్ల రూపాయల నిధులు అర్బన్ డెవలప్మెంట్ కోసం కేంద్ర బ్యాంక్ ద్వారా అప్పు తీసుకొని వచ్చారని అన్నారు. మరి తిరిగి ఈ అప్పును మున్సిపాల్ చెల్లించాలన్నారు. ఎమ్మెల్యేకు ఇచ్చిన హామీలు విమర్శించి జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తమ్ముడి శ్రీనివాసరెడ్డి సీటును భిక్ష వేస్తే నీవు ఎమ్మెల్యే అయ్యావని మనోహర్ రెడ్డిని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీచర్ మాత్రమే కనిపించిందని, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో అధికార పార్టీకి ఫుల్ సినిమా కనిపించడం పక్కా అని అన్నారు. నీకు అభ్యర్థులు దొరకక నా లెఫ్ట్ రైట్ ను అడ్డుకుంటున్నావు. మీ దొంగ హామీలు, దొంగ గ్యారంటీలతో మోసపోయినట్లు ప్రజలు అన్నీ గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఎమ్మెల్యేను నమ్మకండని అన్నారు. ఈ క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు సాయిపూర్ నర్సింహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, శ్రీనివాస్ చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, వార్డ్ ఇన్ఛార్జ్ సందీప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మంకాల రఘువేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, సంగీత ఠాగూర్, అనురాధ, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి సలీం, నాయకులు బషారత్, యూనిస్ తదితరులు ఉన్నారు. అయితే మేము చిత్తశుద్ధితోని మన తాండూరు అనే భావనతోని తాండూరుకి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా రేపటి రోజు కూడా మా కౌన్సిలర్లు కావచ్చు, మా చైర్మన్ కావచ్చు, మా వైస్ చైర్మన్ కావచ్చు, మేము వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ అదే విధంగా తాండూరు పట్టణ రూపురేఖలను మేము మార్చి తీరుతాం. తాండూరు పట్టణంలో ప్రతి ఓటుని మరి తప్పకుండా మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. తాండూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కరణ కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మేమందరం కూడా మీకు అండగా ఉండి మీ సమస్యల పరిష్కరణ కోసం మేముంటామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మనోహర్ రెడ్డి కాస్కో ఇది మాత్రం ఇది ఈరోజు 2-3 చేరికలు చూసినావు. నువ్వు గేట్ లో ఓపెన్ చేసుడు కాదు, మా గేట్ లో ఓపెన్ చేసినావు. ఇప్పుడు వరద రాబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇక నీకు షాకుల మీద షాకులు ఎనికే మేము సిద్ధంగా ఉన్నాం. ఇక నువ్వు కాస్కో మనోహర్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మనోహర్ రెడ్డిని నమ్మకండి. మనోహర్ రెడ్డి వాడుకొని పడేస్తాడు, ఆయన అవసరం ఉన్నప్పుడు వాడుకొని పడేస్తాడు. సొంత తమ్ముడు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి భిక్షం పెడితే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయి కూర్చున్నావు. ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి భిక్ష ఇది, నువ్వు ఎమ్మెల్యే సీట్ మీద కూర్చున్నావు అంటే ఇప్పుడు నీ సొంత తమ్ముడినే పక్కకు పెట్టావు. అంతేందుకు మన పట్టణంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకుడు డాక్టర్ సంపత్ గారు ఇక అయినారు ఎన్నికలప్పుడేమో నువ్వే దేవుడు నువ్వే అన్ని అని చెప్పి పాప మీద ఆయనను ఎటుగాకుండా చేసిండు డాక్టర్ సంపత్ పరిస్థితి అది. ఇక రౌఫ్ ఖాన్ అని ఉంటారు మన రౌఫ్, ఆయన కూడా సీనియర్ నాయకుడు, ఆయన కూడా గతంలో పట్టణ అధ్యక్షుడు ఉండే, ఆయనని వాడుకొని ఆయనను పక్కకు వేసిండు. గిట్లా చెప్పుకుంటూ పోతే మరి ఎంతో మందిని వాడుకొని పక్కకు పెట్టిన ఘనత ఈ మనోహర్ రెడ్డికి దక్కింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
నేను ఇప్పుడు చెప్తున్నా ఆ కాంగ్రెస్ నాయకులకు, మీరు ఇప్పటికైనా మీ కళ్ళు తెలుసుకోండి. మనోరెడ్డి ఎక్కడి నుంచో వచ్చిండు, మన ఏడుకో మిగతాడు, మన తాండ్రులు కాదు. అది మీరు మరవకండి. ఎప్పటికైనా మనమందరం కలిసి మన తాండ్రులమే మన కుటుంబం తప్ప బయట నుంచి వచ్చినోడు కాదు. ఇప్పటికైనా మీరు ఈరోజు ఈరోజు అదే విషయం గమనించి అదే విషయాన్ని తొందరగా గ్రహించి అక్క ముందరికి వచ్చింది. ఈ అక్క తరాల్లోనే మీరందరూ కూడా మీరు గ్రహించి మీరు రండి, మీ అందరినీ కూడా గుండెలలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఈరోజు మళ్ళొక్కసారి ఈరోజు పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరిని కూడా నేను మళ్ళొక్కసారి సాధారణంగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ, తప్పకుండా మీ అందరినీ కూడా మేము మా కుటుంబంలో భాగంగానే భావిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, ఆఖరిగా ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కౌన్సిలర్ క్యాండిడేట్ బీఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్లను మీరందరూ బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిపిస్తున్నారు, గెలిపిస్తున్నారు, గట్టి చెప్పాలి. అందరూ ఒక్కసారి చేతుల పైకి లేపి జై తెలంగాణ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.